నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఫేమస్ అయినటువంటి అన్వేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొకసారి రోజు ట్రెండింగ్‌లోకి మారుతున్నారు. ఐపీఎస్ సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ చేసినటువంటి తర్వాత నా అన్వేష్ గురించి సెర్చ్ చేయడం మరింత ఎక్కువ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినటువంటి తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఉన్నారు. దాంట్లో నా అన్వేషణకి అంటే నా అన్వేష్‌కి ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ సెపరేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, కొందరు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయితుంటారు. మరికొందరు ఎవరికైనా పేదలకు సాయం చేస్తూ పాపులర్ అవుతుంటారు. సో, ఇంకొందరు డాన్స్‌లు వేస్తూ లేక రకరకాల కార్యక్రమాలతోటి ఫేమస్ అవుతుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం ప్రపంచాన్ని చుట్టేసి యూట్యూబ్‌లో కళ్ళు చెదిరే ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా, ఆ వివిధ దేశాలలో మనకు తెలియని అన్ని విషయాలను క్లియర్‌గా వివరిస్తూ, కొన్ని సామాజిక పరమైనటువంటి విషయాలను కూడా వెల్లడించి పాపులర్ అయ్యాడు. సో, ఎవరి నా అన్వేష్, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఛానల్‌లో కనిపిస్తున్నటువంటి ఈ అన్వేష్ ఎవరు? తెలుగు వ్యక్తి, మన ఇక్కడి బిడ్డనే. అయినా కూడా రోజుకొక దేశంలో కనిపిస్తూ ఏదో ఒకటి చెప్తున్నటువంటి ఈ వ్యక్తి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన యువకుడే ఈ అన్వేష్. మొదటి నుంచి కూడా విదేశాల్లో తిరగడం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. దండయాత్ర అంటే అదేదో యుద్ధం కాదు. ప్రపంచ దేశాల పర్యటనకు బయలుదేరాడు. 1 కాదు, 2 కాదు. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 100 దేశాల వరకు కూడా తిరిగాడు. 100కు పైగా. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇక్కడి వాళ్ళకు కూడా అన్ని విశేషాలను చూపిస్తున్నాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానెల్ నాన్వేషణానికి 2,000,000 దాటిపోయినారు. ప్రపంచ యాత్రికుడు దానికి 1.8 మిలియన్స్‌ల వరకు కూడా సబ్‌స్క్రైబర్లున్నారు. సో, అన్వేష్ బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైనటువంటి పర్వతమైనటువంటి కిలిమంజారో పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. తర్వాత భారతీయ జెండాను ఎగరవేసి జై జవాన్, జై కిసాన్, వందే మాతరంతో పాటు జనగణ మన గీతాలను ఆలపించాడు. ఈ వీడియో నెట్టింటో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కూడా పెరిగాడు. అప్పటినుంచి ప్రపంచ యాత్రను మరింత స్పీడప్ చేశాడు. భారత పరిసర దేశాలతో పాటు సుదూర ప్రాంతాలలోనూ పర్యటించాడు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాలలోనూ అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాలకు తిరిగేసొచ్చాడు. ఇప్పటివరకు ప్రపంచంలోని సగానికి పైగా దేశాలలో అతడు పర్యటించాడు. తన యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి ఆయా దేశాలలోని విశేషాలను కూడా చూపిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ రాజకీయ పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను విశ్లేషిస్తూ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను విశ్లేషిస్తూ, దానికి దీనికి కంపేర్ చేస్తూ కొన్ని సామాజిక పరమైనటువంటి కామెంట్స్ కూడా ఈయన చేయడం ప్రత్యేకత. ఈ సందర్భంలోనే గత ఎన్నికలకు ముందు పెద్ద కాంట్రవర్సీకి కూడా దారితీసింది. వైసీపీ పార్టీకి సంబంధించి చేసిన కామెంట్స్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పోల్చి చూసిన సందర్భంలో అదొక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇక ఆ తర్వాత మరలా రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇక తాజాగా ఈ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో వీటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన యుద్ధం ప్రకటించారని చెప్పొచ్చు ఒక రకంగా. గతంలో ఈ యొక్క అన్వేష్‌కి మిగతా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మధ్య ఈ విషయంలోనే వివాదాలు కూడా తలెత్తాయి. బహిరంగంగానే ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్స్ అదేవిధంగా అన్వేష్ వారి ఛానళ్లలో ఒకరినొకరు ప్రశ్నించుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు తాజాగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని సక్రమార్గానికి తీసుకురావడం, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకురావడం, బెట్టింగ్‌కి మొత్తం యువతను దూరం చేసేందుకు సోషల్ అవేర్‌నెస్ కల్పించడానికి ఐపీఎస్ సజ్జనార్ గారు ఒక ఇనిషియేట్ తీసుకోవడంతో దాంట్లో నా అన్వేష్ భాగస్వామ్యమై ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లందరినీ కూడా ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వారందరికి కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్‌కి వ్యతిరేకంగా వారిని ఈ దారిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. సజ్జనార్‌తో ఇంటర్వ్యూ తర్వాత ఒక్కసారిగా మరలా ఈ అంశం చర్చ మీదకొచ్చింది. ట్రెండింగ్‌గా మారింది గత కొద్ది రోజుల నుంచి. నా అన్వేషణ పేరు మారుమోగిపోతుంది. ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేట్ కారణంగానే మిగతా వాళ్ళందరూ కూడా సిట్రైట్ అయ్యారు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో కొంత భయం నెలకొంది.
డబ్బులొస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏది పడితే అది చేయడానికి లేదనేటువంటి ఒక భయాన్నయితే క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు సజ్జనార్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమం, అన్వేష్ సహకారం, మిగతా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మద్దతు, సామాన్య ప్రజల మద్దతు ఇవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేటువంటి హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.